బీసీ సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 18వ తేదీన కాకినాడ వీర్కమల్ థియేటర్లో నిర్వహించనున్నట్లు బీసీ సంఘం రాష్ట్ర వాకింగ్ ప్రెసిడెంట్ యనమదల రవి, రాష్ట్ర కార్యదర్శి పెంకేరాజులు పేర్కొన్నారు. కాకినాడలో స్థానిక కొండైపాలెంలో గల సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బీబీ సంఘం రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి సినీ నటుడు సుమన్, రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు సొంటి నాగరాజు తదితర నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. కాకినాడ జాటీ గ్రాండ్ నుండి వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకోవడం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% అమలు చేయాలని, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, జిల్లాలో బీసీలకు నామినేటెడ్ మరియు మంత్రి పదవి కేటాయించి ఈ విధంగా తీర్మానాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అనంతరం సభకు సంబంధించిన పోస్టర్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు విత్తనాల వెంకటరమణ, పెంకే వెంకటలక్ష్మి, వేణుగోపాల్, శాంతి, పెంకే శివ, వాసంశెట్టి, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఈ రాజకీయ పార్టీలు ఏ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయో, మాతో ఓట్లు వేయించుకొని మాకు పదవులు ఇవ్వకుండా వాళ్ళు ఓట్ బ్యాంక్గా వాడుకుంటున్నారు. ఈ తదితర అంశాలపై చర్చించి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా మాకు ఇక్కడ బీసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ కాకినాడ పార్లమెంట్లో, వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వాలని మొదలైన అంశాల మీద కూలంకుషంగా చర్చించి మా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తక్షణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరూ కూడా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మరి ఈ ఇద్దరు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి బీసీ సంఘంలో ఉన్నటువంటి అన్ని కులాల పెద్దలు వీర్కమల్ థియేటర్కి 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా హాజరవ్వాలి. మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మన నిర్ణయం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి బీసీ సోదరుడు వీర్కమల్ థియేటర్కి సోదరి హాజరై విజయవంతం చేస్తారని కోరుతూ ఉన్నాం. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టినందుకు మన వాయిస్ మనం వినిపించాలని సభాముఖంగా అందరూ కూడా ఆ రోజు మాట్లాడతారండి. మరి అలాగే మహిళలకు కూడా బీసీ కోటాలో మహిళా రిజర్వేషన్ కూడా ఏ ఒక్కరికి కూడా ఈ కాకినాడ జిల్లాలో మరి చైర్మన్ పదవులు లేవండి. మరి బీసీ మహిళగా నేను ఎన్నో పోరాటాలు చేసిన నాకు కూడా ఇక్కడ అన్యాయం జరిగిందండి. మరి దాని మీద కూడా పెద్దలు మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి. అలాగే ప్రతి విషయంలో మా మహిళలు రేపు రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్లో కూడా మహిళలకి, బీసీ మహిళలకి రిజర్వేషన్ కల్పించాలని, అలాగే బీసీ మహిళలకి సబ్ కోటా కూడా కేటాయించాలని కోరుకుంటూ ఈ భారీ బహిరంగ సభకి మా మహిళా సోదరులు కూడా అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి విజయవంతం చేస్తామని కోరుకుంటున్నాను. మరి కమలవీర్ థియేటర్ నందు డిసెంబర్ 18 లక్ష్మీవారం మధ్యాహ్నం 2 గంటలకి జరుగుతుందండి. ఈ సమావేశానికి మరి ముఖ్య అతిథులుగా మరి రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సొంటి నాగరాజు గారు, అలాగే ప్రముఖ సినీ నటులు మరి బీసీ ముద్దుబిడ్డ సుమన్ గారు ఇచ్చేస్తారండి. అదేవిధంగా మరి జిల్లాలో అపరిష్కృతంగా ఉన్న మరి బీసీ సమస్యలపై మరి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తారు. ముఖ్యంగా మన కాకినాడ జిల్లాలో అర్హత గల బీసీ ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా మరి ఎటువంటి మంత్రి పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కట్లేదు. దీని మీద మరి సంఘ పెద్దలందరూ కూడా ఆ రోజు సమావేశంలో చర్చించి మరి కొన్ని తీర్మానాలు చేయడం జరుగుతుంది. మరి అన్ని కులాల వారు ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.